హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఈరోజు వీడియోలో నర్సరీ మేళని చూపించిపోతున్నానండి. 9th గ్రాండ్ నర్సరీ మేళ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇది నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతుందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకు 20 రూపీస్ ఉంది. సో నేను ఇంతకు ముందే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అది ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐకార్డ్లో కూడా వస్తూ ఉంటుంది, చూడండి. సో చాలా బాగున్నాయండి మొక్కలన్నీ కూడా. నిన్న కొన్ని చూపించాను కదండి, ఓవరాల్గా నర్సరీ ఎలా ఉంది, ఎలాంటి మొక్కలు ఉన్నాయి అని. ఈరోజు సక్లెంట్స్ మట్కి చూపించబోతున్నానండి. ప్రత్యేకంగా స్టాల్స్ అన్నిట్లో కూడా సక్లెంట్స్ అనేవి ఉన్నాయి. సో నేను వాటన్నిటినీ కూడా వీడియో తీశాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అన్నిటినీ కూడా వీడియో తీశాను. ఇంకోటి నేనేమేమి కొనుక్కొచ్చుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. వాటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది కూడా కొంచెం ఐడియా అనేది మీకు వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో నేను ఏమేమి తీసుకున్నాను మొక్కల్ని, వాటిని ఎలా డెకరేట్గా చేసుకొని పెట్టుకున్నాను అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి సక్లెంట్స్ ప్రైస్ వచ్చేసి మనకు పెద్ద ఫ్లేవర్స్ లాగా ఉన్నట్టయితే 300, 450, 500 అలా ఉన్నాయండి. చిన్నవి అయితే స్టార్టింగ్ ప్రైస్ మనకు ఫస్ట్ స్టాల్లోనే అయితే కొంచెం 75, 100. ఫ్లేవర్ పెరిగే కొద్దీ మనకు ప్రైస్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవైతే మనకు 75 ఉన్నాయి. ఇంకొంచెం దాని పక్కకి సైడ్కి 100, 150, 200 అలా ఉన్నాయి అన్నమాట. ఫ్లేవర్ సైజ్ పెరిగే కొద్దీ మనకు ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. సో నేను 75 తీసుకున్నాను. కొంచెం డెకరేట్ చేయడానికి ప్లేస్ కూడా ఉంటుంది. పాట్ నిండా ఫ్లేవర్ అయితే డెకరేట్ చేసుకోవడానికి వీల్లేదని నేను ఇలా చిన్నగా ఉన్నవే తీసుకున్నాను అనమాట. మీకు ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తాను. ఎవరైనా సక్లెంట్స్ లవర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగున్నాయండి. చాలా కొత్త వెరైటీస్ కూడా ఈ ఇయర్ పెట్టారు అక్కడ. ఎప్పుడూ లేనన్ని స్టాల్స్, వెరైటీలు ఈ ఇయర్ అయితే చాలా బాగా పెట్టారు. కోవిడ్ నిబంధనలు అయితే పాటిస్తున్నారు. అందరూ మాస్క్ వేసుకుంటూ ఇంకా శానిటైజర్ పెట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా. సో మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి మేళలు అవి జరుగుతున్నప్పుడు మనం వెళ్ళాలండి. మనకు తెలియని మొక్కలు కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో మనం కొనుక్కోవాలంటే ఇదే ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా మనం నార్మల్ నర్సరీకి వెళ్తే అన్ని మొక్కలు ఉండవు, కొన్ని అయిపోతూ ఉంటాయి. మనం ఒకటి కొనుక్కోవాలనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకోటి ఉంటుంది, అలా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అన్ని రకాల మొక్కలు, కూరగాయలు, పండ్లు, సక్లెంట్స్, బోన్సాయి ప్రతి ఒక్కటి. అవి కాకుండా కంపోస్ట్, కోకోపీటు, ఇంకా గార్డెనింగ్ టూల్స్ ఉంటాయి కదండి. టూల్స్ అయితే బయట చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉన్నాయి. మనము కొంచెం అడగాలి. బార్గెన్ చేసినట్టయితే తగ్గిస్తున్నారు కొన్ని చోట్ల. సో మీరు ఇంకా 3 days టైం ఉంది, ఇవాళ రేపు ఎల్లుండి, కాబట్టి మీరు ట్రై చేయండి వీలైతే కనుక వెళ్ళడానికి. ప్రైజెస్ అయితే సక్లెంట్స్ అయితే కొంచెం పెద్ద ఫ్లేవర్స్ అయితే 300, 350, 400 అలా కూడా ఉన్నాయండి. చిన్నవి వచ్చేసరికి కొంచెం తగ్గించే ఉన్నాయి. మీరు నర్సరీ మేళలో ఎండ్కి వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉన్నాయి. చూడండి, అక్కడ 50 కూడా ఉన్నాయి చిన్న ఫ్లేవర్స్. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. బుద్ధుడు అలా గార్డెన్లో పెట్టుకుంటాం కదా, చాలా బాగున్నాయి అవి అయితే. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, చిన్న సైజులో కూడా ఉన్నాయండి. అవి కూడా క్యూట్గా ఉన్నాయి. ఇంకా చిన్న పాట్స్, ఇంకా సక్లెంట్స్ పెట్టుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి ఇలా టేబుల్స్ అలా ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి టాటాయిస్ ఉంటాయి కదండి, టాటాయిస్లో సక్లెంట్స్ని పెట్టారు. చాలా బాగున్నాయి ఇవైతే, నాకు చాలా నచ్చాయి. వీటి ప్రైస్ అయితే 350, 450, 500, 650 అలా ఉన్నాయండి. కొంచెం సైజ్ పెరిగే కొద్దీ అందులో సక్లెంట్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉంటే అవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. సో కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. మనం విడివిడిగా తెచ్చుకొని మన ఇంట్లో ఆర్గనైజ్ చేసుకుంటే అవి మనకు కొంచెం తక్కువే అవుతాయి. మనం ప్లాంట్స్ తెచ్చుకొని సపరేట్ పాట్స్ అనేది కొనుక్కొని మనము డెకరేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము సెట్ చేసినవి కనుక కొంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ సైడ్‌కి కనిపిస్తున్న ఫ్లవర్ పాట్స్ అయితే 600 చెప్పారండి. వైట్ పాట్స్‌లో ఉన్నాయి కదా సైడ్‌కి. అటు ఇటు మధ్యలో ఉన్న సక్లెంట్ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసినవైతే 450, 600, 750 అలా ఉన్నాయండి. చిన్న చిన్నవైతే 350, 400 అలా కూడా ఉన్నాయి. చిన్న చిన్నవి ఒకే దాంట్లో ఉన్నవైతే కొంచెం కాస్ట్‌లీగానే ఉన్నాయి ఇవి. ఇదొచ్చేసి బోన్సాయి ట్రీ. ఇక్కడ జస్ట్ అలా లుక్ కోసం పెట్టారనమాట. ఇటు సైడ్ వచ్చేసి అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టారు. మనకి ఏదైనా కావాలంటే ఇందులో నుండి తీసిస్తున్నారనమాట. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్వి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడు పక్కన ఫ్లవర్ పాట్ లాగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 750 అండి. ఇక్కడ పైన అతికిచ్చారు చూడండి. ఇది చాలా చాలా బాగుంది. ఇంకోటి ఇందాక చెప్పాను కదండి సక్లెంట్ ప్లాంట్స్కి డెకరేట్ చేయడానికి అవి చెక్క ఐటమ్స్ ఉన్నాయి. వీటి స్టాండ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ 1000, 1200, 1500 చిన్న చిన్నవి అయితే 550, 650 అక్కడ స్టిక్కరింగ్ అతికిచ్చి పెట్టారు. సో మనకి ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకోగలము అనిపిస్తే అలాంటివి తీసుకోవచ్చు. ఇదిగోండి బాక్స్ లాగా ఉన్న దాంట్లో ఒక్కొక్క సక్లెంట్ అనేది పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ వచ్చేసి షో పాట్స్ లాగా ఉన్నాయి. బుద్ధుడు విగ్రహాలు ఇవన్నీ కూడా ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అని మనకి ఇలా చూపించారనమాట ఇక్కడ. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. వీటి ప్రైస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 400. ఇది చిన్న పాట్ అయితే. కొంచెం పెద్దది వచ్చేసరికి 450, 500 అలా కూడా ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అతికిచ్చినట్టు పడవ ఆకారంలో అలా ఉన్నాయి. ఈ పెద్దదైతే 1000 రూపీస్. ఇంకొంచెం ఇది 450. ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా వాటికి డిస్ప్లే చేసేసారనమాట. ఏం తగ్గించట్లేదండి. చాలా కనుక తీసుకుంటే ఒక 50 రూపీస్ అలా తగ్గిస్తున్నారు. కానీ ఒక్కొక్క పార్ట్ మటుకు తీసుకుంటే మనకు అసలు ప్రైస్ అసలు ఏం తగ్గించట్లేదు. కొంచెం ఎక్కువ ఉన్నాయనే చెప్పాలి. మనం ఈ ఇంటికి పాట్స్ డిఫరెంట్గా ఫ్లవర్స్ తెచ్చుకొని ఇలా డెకరేట్ చేసుకుంటే మనకు చాలా తక్కువలో వచ్చేస్తాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ తెచ్చుకొని కూడా అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఐడియాస్ ఇస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇవి ఎట్లా చేసుకోవచ్చు, మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరన్నా గార్డెన్ లవర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ చూసారంటే చాలా చాలా బాగున్నాయండి. ఇది ఒక పాట్లో పెట్టేశారు మొత్తం ఫ్లవర్స్ కూడా. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న ఇల్లు పెట్టేసి ఆ ఇంటికి చుట్టుపక్కలంతా కూడా సక్లెంట్స్ పెట్టారు, డిజైన్ చేశారు. ఒక దారి పక్కకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదైతే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఆ పక్కనే ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదండి. ఒక బాస్కెట్ వేసుకొని ఉన్నట్టు వాళ్ళ బాస్కెట్ నిండా కూడా ఫ్లవర్స్ లాగా పెట్టేశారనమాట. కింద హోల్ ఉంది చూశాను. సో మనం వాటర్ పోసినా కూడా కొంచెం డ్రైనేజ్ హోల్ అనేది ఉంది దానికి. ఇది గార్డెన్లో పెట్టుకున్న మన టేబుల్ పైన పెట్టుకున్న చాలా చాలా బాగుంటాయండి. ఈ పక్కన అబ్బాయి అమ్మాయి అయితే చాలా బాగున్నారు. 2500 ఏమో చెప్పారండి. ఈ పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆ బాస్కెట్ పక్కకు పెట్టేసి దాంట్లో కూడా మొత్తం ఫ్లవర్స్ లాగా అరేంజ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ అబ్బాయి అమ్మాయి. ఈ స్టాల్ వచ్చేసి
నర్సరీ ఎండ్‌లో ఉందండి దాదాపు. సో, అక్కడ ఇక్కడ సక్లెంట్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయన్నమాట. మనకు రూ. 50 ఇక్కడ రాసి పెట్టారు కదండీ! ఇవి కాకపోతే చిన్న చిన్న ఫ్లవర్స్‌గా ఉన్నాయి. కానీ మనకు తక్కువలో లభిస్తున్నాయి. మన ఇంటికొచ్చాక జాగ్రత్తగా చూసుకుంటే అవి పెరిగిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. సో, చాలా రీజనబుల్‌గా లభిస్తున్నాయి. చిన్న పాటు ప్లస్ ఫ్లవరు మొత్తం కలిపి రూ. 50కే ఇస్తున్నారు. మీరు కనుక వెళ్తే ఇక్కడ ఒకసారి చూడండి. కొన్ని డెకరేటివ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇవొచ్చేసి మళ్ళీ 200, 250 అలా చెప్పారండి. ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇలా ఉన్నాయండి ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా నర్సరీలో సక్లెంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తే ఒకసారి బాగుంటుందని నేను సపరేట్ వీడియోగా పెట్టాను. ఇప్పుడు నేను తీసుకున్నవి చూపిస్తానండి. చిన్న చిన్నవి తీసుకున్నాను నేను వీటిని డెకరేట్ చేయడం కోసమని. పెద్దవి కూడా తీసుకోలేదండి. ఇవి ఎలా చిన్నగా ఆర్గనైజ్ చేశానో నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇవి కొంచెం అందంగా ఎలా పెద్ద పాట్స్‌లో పెట్టుకోవచ్చు, మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎలా పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి అనేవి మీకు తప్పకుండా చూపిస్తాను. అలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి. అప్పుడైతేనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా చూసేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను రూ. 50 దగ్గర తీసుకున్నానండి. ఇవి రూ. 75 అయిందండి. ఇది కొంచెం పెద్ద ఫ్లేవర్‌గా ఉంది కదా! ఇది రూ. 75. ఇంకా చాలా పెద్ద ఫ్లేవర్ కూడా ఉంది. అది రూ. 100, 200, 300, 450, 550 కూడా చెప్పారండి. పెద్ద ఫ్లేవర్ అయ్యే కొద్దీ మనకు ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. ఇంకోటి ఈ స్టార్టింగ్ స్టాల్స్ అనేవి చెప్పాను కదండీ! అక్కడ చాలా ఎక్కువ చెప్తున్నారు. మనం కొంచెం ముందుకెళ్ళాక కొనుక్కుంటే బెటరు. స్టార్టింగ్‌లోనే కనుక కొనేసుకుంటే మనకు చాలా ఎక్కువ చెప్తున్నారు. నర్సరీ మేళలో నేను ఈ పాట్స్ వరకు తెచ్చానండి. ఇంకొన్ని విత్తనాలు, హనీ అయితే చాలా టేస్టీగా ఉందండి. అది నేచురల్ హనీట, ఏ కెమికల్స్ కలపంది. అది కూడా తెచ్చాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకొక చిన్న చిన్న బుజ్జి డెకరేటివ్ ఐటెమ్స్ తెచ్చాను. ఇదిగోండి ఇక్కడ నేను పెట్టాను కదా! ఇలా పెట్టడం కోసమే అవి తెచ్చాను. అవి కూడా నేను కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికి వీడియో పెద్దదయిపోయిందని నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఇంకా ఎవరన్నా నర్సరీ మేళకి వెళ్ళనట్టయితే వెళ్ళండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాట్స్, డెకరేటివ్ ఐటెమ్స్ అనేవి అక్కడ ఉంది. మళ్ళీ మనకు నెక్స్ట్ ఇయర్ వరకు ఇది రాదనమాట. సో, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇంకొక 2 డేస్ ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 డేస్ ఉంది. లాస్ట్ 3 డేస్ అనమాట. సో, మీరు లాస్ట్ డే వెళ్ళినట్టయితే మీకు ఇంకొంచెం తక్కువగా దొరకచ్చు. ఎందుకంటే స్టాల్స్ అన్నీ తీసేస్తూ ఉంటారు. సో, తక్కువ ప్రైస్‌కి ఇస్తారు. ఫిబ్రవరి 1కి ట్రై చేయండి తప్పకుండా. మీకు అన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి అక్కడ. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అన్ని వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.